ఆలోచనలు తిన్నగా ఉంటే జీవితం కూడా తిన్నగా ఉంటుంది. మన మనస్సు ఆలోచనలతోటి నింపబడుతుంది. మన మనస్సు ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక క్షణంలో థౌజండ్స్ ఆఫ్ ఆలోచనలు, వేలాదిగా ఆలోచనలు మనసులో ఉంటాయి. ఈ మనస్సుని మనం ఆధీనంలోకి స్వాధీనపరచుకోగలిగితే గొప్పగా ఆశీర్వదించబడతాం. దేవుని మాట మనం అనుసరించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన మనస్సు. వాక్యం వినేటప్పుడు ఉన్న మనసు వాక్యం విన్న తర్వాత మారిపోతుంది. అదే మనసు నిలకడగా ఉండి ఆ వాక్యాన్ని మాత్రమే ధ్యానించుకోగలిగితే గొప్పగా ఆశీర్వదించబడతాం. కీర్తన గ్రంథం 143 కీర్తన 8వ వచనం మనం గమనించినట్లయితే, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపించుము, నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనిచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నాడంటే, నా మనసు నీ వైపు తిప్పుకుంటున్నానే, నేను ఎలా నడవాలో దయచేసి నాకు తెలియచేయి. మన మనసు ఎవరి వైపు ఎత్తుకుంటున్నాం? మన ఆలోచనలు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాయి? ఆర్థికమైన విషయాలు, మనుషుల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఒకానొక రోజు బాధపడతాం. అదే దేవుని గురించి, దేవుని మాటల గురించి, దేవుని వైపుకు మన మనసును ఎత్తుకోగలిగితే ఆశీర్వదించబడే విధానం, మనం వెళ్ళే మార్గాలు ఉన్నతమైన మార్గాలుగా ఉంటాయి. ఆ మార్గాలు అనేవి చాలా సంకుచితంగా ఉంటాయి. అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆ మార్గంలోకి వెళ్ళగలుగుతారు. అందరూ ఆలోచించగలుగుతారు. ప్రత్యేకంగా ఆలోచించేవారు కొంతమందే ఉంటారు. అందరూ దేవుని వాక్యం వినగలుగుతారు. కానీ మనస్సును కొంతమంది దేవుని వాక్యం పట్ల నిలబెట్టుకుని ఆ ఆలోచనలు క్రియల్లోకి తీసుకొచ్చి ఆశీర్వదించబడతారు. మరి ఈ రోజు నీ మనసును ఎవరి వైపుకి ఎత్తా? దేవుని వైపుకు త్రిప్పగలిగితే గొప్పగా ఆశీర్వదించబడతావు. అనేకులకు ఆలోచనకర్తగా మార్చబడతావు. దేవుడు ఈ మనసును ఆ విధంగా మార్చునుగాక. గాడ్ బ్లెస్ యు.